హలో, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో చేయక. ఈరోజు వచ్చేసి మా ఇహాన్ గానికి స్నానం చేయిద్దాం. ఇక్కడ ఆస్ట్రేలియాలో స్నానం ఎట్లా చేయిస్తారు చూపిస్తాం మీకు. ఓకేనా, లెట్స్ గో. ఇది కనిపిస్తుంది కదా మిషన్, ఇది వచ్చేసి $8 చేయాలి. $8 అంటే దగ్గర దగ్గర $450 ఇండియన్ కరెన్సీలో. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, షాంపూ, కండిషనర్ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఫస్ట్ డాలర్స్ వేసి తర్వాత ఒక్కొక్కటి మనం ప్రెస్ చేసుకుంటా చేయాలి. 10 minutes ఉంటుంది $8 వేస్తే. సో 10 minutesలో మనం క్లియర్ చేయాలి. నేను $2, $1 మొత్తం $8 వేస్తున్నా. వేసినాక మనకు అక్కడ 10 minutes వస్తుంది. 10 minutes వచ్చినాక 10 minutesలో మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా, రెడీ. రైహాన్గా ఎక్కువ వీడు భయపడుతుండు. చాలా రోజులైంది దీనికి స్నానం చేయించాక. మొన్న ఇండియా పోయినా కదా, కొంచెం బాగా చాలా రోజులు గ్యాప్ వచ్చింది దీనికి. సో వీడు కొంచెం భయపడుతున్నాడు. 2-3 times చేయిస్తే అలవాటు అవుతుంది అనుకుంటా. ఈ సెకండ్ టైం ఇండియా నుంచి వచ్చాక. ఫస్ట్ టైం ఒకసారి చేయించాను, ఆయన భయపడుతుండు. ఇంకో 2 times చేయిస్తే మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు. ఆస్ట్రేలియాలో ఈ డాగ్ వాష్లు అయితే కార్ వాష్ పక్కనే ఉంటాయి మోస్ట్లీ. కార్ వాష్ ఉన్న పక్కన ఈ డాగ్కి సపరేట్ డాగ్ వాష్ ఉంటుంది. వీని నేమ్ వచ్చి ఇహాన్. ఇహాన్ అంటే ఫుల్ మూన్ అని అర్థం. వీని బ్రీడ్ వచ్చేసి మరెమ్మ షీప్ డాగ్. ఇది వచ్చేసి ఇటాలియన్ బ్రీడ్. ప్రజెంట్ ఇహాన్ కానీ 6 months. ఇది వెరీ లార్జ్ బ్రీడ్. అండ్ మెయింటెనెన్స్ కూడా మంత్లీ ఒక 5-6 thousand అవుతుంది. ప్రజెంట్ ఇది 6 months ఓల్డ్ కాబట్టి మంత్ పర్ డే 4 meals అంటే 4 times పెడుతున్నా. అప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి 3 times స్టార్ట్ చేస్తా. 1 yearకి వచ్చినాక పర్ డే 2 meals. సో వీడంటే కొంచెం బ్రీడ్ పెద్దది కాబట్టి కొంచెం హెవీగా తింటాడు. పర్ డే వచ్చేసి 2-3 kilos ఈజీగా తింటాడు. సో వన్ టైం ఏమో రైస్ పెడతా వీనికి, మిగతా టైమ్స్ డాగ్ ఫుడ్ ఉంటుంది కదా, డ్రై లేకపోతే వెట్ ఏదో ఒకటి పెడతా. అయిపోయింది రేహాన్గా, ఇక వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ అయిపోయింది స్నానం. ఓకేనా, వెళ్ళిపోదాం. ఆగు, ఒక 2 minutes మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, అదొక్కటి చేసేస్తే ఇంకా అయిపోయినట్టే రేహాన్గా. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు నీకు స్నానం అవసరం లేదు. ఓకేనా, ఏమంటావు రేహాన్గా?